హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో. చాలా మంది మెన్స్ట్రల్ హిస్టరీ అడిగినప్పుడు నెలసర్లు ఎలా వస్తున్నాయి అన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు. కొంతమందికి అనిపించవచ్చు కూడా ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అని. అయితే మన నెలసరిని బట్టి మనకున్నది ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా, మేజరా కాదా అనేది కూడా మనం తెలుసుకోవచ్చండి. ఇప్పుడు నెలసరి నార్మల్ గా మనకి అందరికీ వచ్చేది నెల రోజులకు ఒకసారి 3 రోజుల నుంచి 5 రోజుల దాకా నార్మల్ గా బ్లీడింగ్ అవుతుంది. కొంతమందికి ఏమవచ్చు అంటే ఈ ప్యాటర్న్ మారచ్చు. ఫస్ట్ పీరియడ్స్ అనేవి లేట్ గా రావడం స్టార్ట్ అవ్వచ్చు, కొన్ని నెలల దాకా రాకపోవచ్చు, ఒక 2-3 months దాకా వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకొని పీరియడ్ వచ్చినప్పుడు బ్లీడింగ్ నార్మల్ గానే అవ్వచ్చు. బ్లీడింగ్ నార్మల్ గా అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సో ఇట్లా మనం కామన్ గా చూసేది. వీటితో పాటు మనకి వేరే కనిపించే సైన్స్ ఏంటి అంటే కొంచెము ఫేస్ మీద హెయిర్ లాగా రావడం కానీ, హెయిర్ ఫాల్ అవ్వడము ఇట్లాంటివి ఉంటే యూజువలీ మనం అది PCOS అంటే నీటి బురుగులు ఉన్నాయని అనుకుంటాము. రెండోది ఏంటి అంటే ఒకవేళ మొన్నటి దాకా ఒక 1 year బ్యాక్ దాకా మనకి పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చినాయి, ఇప్పుడు లాస్ట్ 1 year నుంచే డాక్టర్ మాకు పీరియడ్ సరిగ్గా రావట్లేదు, 2 నెలలకు ఒకసారి వస్తుంది, లేదంటే వచ్చినప్పుడు పీరియడ్ కూడా బ్లీడింగ్ సరిగ్గా అవ్వట్లేదు, మా అంతకు ముందు 5 days అయ్యేది ఇప్పుడు 3 days అవుతుంది, లేదంటే 3 days అయ్యేది ఇప్పుడు ఒక్కటే రోజు ప్రాపర్ గా అయ్యి సెకండ్ డేకి అసలు బ్లీడింగ్ ఆగిపోతుంది. ఇలా అన్నప్పుడు యూజువల్ గా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే గుడ్లేమన్నా అయిపోయినాయా, గుడ్లు ఎండిపోతున్నాయా అనేది మనం తెలుసుకోవాలి. సో చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు 20 years సో నాకు అట్లా ఉండదు, నేను స్ట్రెస్ వల్ల నాకు పీరియడ్ రావట్లేదు అనుకోవచ్చు. కానీ అట్లా కాదు. సో మన మెన్స్ట్రల్ హిస్టరీ అనేది మనకి కరెక్ట్ గా చెప్పడానికి అవకాశం కూడా ఉంటది. సో నెక్స్ట్ ఏంటి, ఏజ్ అనేది ఎందుకు అడుగుతారు, మీరు మీ వయసు ఎంత, మీ వారి ఉద్యోగం ఏంటి, ఇవన్నీ కామన్ గా మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మిమ్మల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్స్ లో ఇవి మెయిన్ గా ఉంటాయి. సో వీటి సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో ఏజ్ అనేది ఏంటి అంటే మనకి వయసు పెరుగుతున్న కొద్దీ మనకి అండాశయంలో ఉండే గుడ్లు అనేవి తగ్గిపోతా ఉంటాయి. సో అయితే వయసుతోనే ఇది సంబంధం ఉందా అంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనకి కొంచెం గుడ్లు అనేవి కొంత చిన్న వయసులో కూడా తగ్గిపోతున్నాయి. కానీ వయసు పెరిగే కొద్దీ ఎగ్స్ తగ్గిపోవటం అనేది మనందరికీ ఖచ్చితంగా జరిగే విషయం. సో అందుకని ఒకటి మనం లేట్ చేయకూడదు. రెండవది మగవాళ్ళది వాళ్ళ ఉద్యోగంతో మీకు ఏం సంబంధము అనేది మీకు అనిపించవచ్చు. సో వాళ్ళు చేసే ఉద్యోగం వల్ల వారి కణాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా అనేది మనము ఒక అంచనా కోసమని అడుగుతాము. యూజువల్ గా మనం ఎక్కువ హీట్ లో పనిచేసే వాళ్ళు అంటే ఏమన్నా గోల్డ్ స్మిత్స్ అంటాము, మన బంగార నగలు తయారు చేసే వాళ్ళు కానీ, లేదంటే ఈ పొలంలో పనిచేసే వాళ్ళు ఎక్కువ పెస్టిసైడ్స్ వేయటం వల్ల అది మన చర్మంలోంచి పీల్చుకొని మన కణాలు దెబ్బతింటానికి, లేదు మేము సాఫ్ట్వేరే మాకు ఇబ్బంది లేదు అంటారు, కానీ ఎక్కువసేపు సిస్టమ్ ముందే కూర్చొని ఉండడం వల్ల ఇట్లా ఒక్కొక్కరికి కొన్నిసార్లు కొన్ని వృత్తులు వాళ్ళకి కణాలు తగ్గిపోవడానికి అవకాశం ఉండొచ్చు. సో అందుకని వయసు, ఉద్యోగం అనేది మనం ఖచ్చితంగా అందరినీ అడుగుతాము. సో ఈసారి ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి ఈసారి ఎవరైనా అడిగినా కానీ మొహాట్ పడకుండా ఇవి రెండు చెప్పండి.